సో యూపీఎస్సీ న్యూ బ్యాచెస్ ఆల్రెడీ అనౌన్స్ చేసేసాము, జూన్లో స్టార్ట్ అయ్యాయి. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి జనరల్ స్టడీస్ క్లాసెస్ రన్ అవుతున్నాయి లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్లో. కేవలం 27,000 రూపాయలకి మీకు లైఫ్ టైం వ్యాలిడ్తో మనం కోర్స్ అనేది అందిస్తున్నాం. 15 జూన్లోపు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది అందుబాటులో ఉందని మర్చిపోవద్దు. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, లేదా మన వెబ్సైట్లో డైరెక్ట్గా మీరు పర్చేస్ చేయొచ్చు. యాప్ డౌన్లోడ్ చేసి యాప్లో కూడా డైరెక్ట్గా మీరు పర్చేస్ చేయొచ్చు. సో చూడండి అమ్మ, ఈ 2 ఆర్టికల్స్. ఒక ఆర్టికల్లో మనకి ఆర్బీఐస్ విఆర్ఆర్ ఆక్షన్ అని రాశారు, ఇంకో ఆర్టికల్లో ఆర్బీఐస్ VRR ఆక్షన్స్ అని రాశారు. సో ఏంటి విఆర్ఆర్ అండ్ VRR? సో విఆర్ఆర్ ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్ రేట్ రెపో ఆక్షన్. ఒకటేంటమ్మా, వేరియబుల్ రేట్ రెపో ఆక్షన్. రెండోది వేరియబుల్ రేట్ రివర్స్ రెపో ఆక్షన్. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో వేరియబుల్ రేట్ రెపో, వేరియబుల్ రేట్ రివర్స్ రెపో. రెపోకి రివర్స్ రెపోకి డిఫరెన్స్ ఏంటి మీకు గుర్తుందా? రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి? గుర్తు రాకపోతే ఒక చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. డీటెయిల్డ్ వీడియోస్ ఆల్రెడీ చేశాను, మీరు ఒకసారి చూడొచ్చు. సో బేసిక్గా మనకి ఇక్కడ ఆర్బీఐ ఉంది, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి. సో జనరల్గా ఈ కమర్షియల్ బ్యాంక్స్కి వెనెవర్ దే నీడ్ ఫండ్స్, ఎక్సెస్ ఫండ్స్ అవసరమైతే, ఎమర్జెన్సీగా వాళ్ళకి ఫండ్స్ అవసరమైతే వాళ్ళు ఆర్బీఐ దగ్గర ఫండ్స్ తీసుకోవచ్చు. అయితే ఆర్బీఐ ఫండ్స్ అనేది ఊరికే ఇవ్వదు. సో ఫండ్స్ ఇవ్వాలి అంటే యూ హ్యావ్ టు గివ్ అస్ కొలేటరల్. ఇన్ఫ్యాక్ట్ సో యాక్చువల్ ప్రాసెస్ వేరేలా ఉంటుంది, బట్ మీకు అండర్స్టాండింగ్ కోసం సింప్లిఫైడ్గా చెప్తున్నాను. సో దానికోసం వీళ్ళు ఏం చేయాలి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇవ్వాలి ఆర్బీఐకి. సో వాళ్ళ దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్బీఐకి ఇస్తే వాటిని బేస్ చేసుకుని ఆర్బీఐ ఫండ్స్ ఇస్తుంది. సో ఈ ట్రాన్సాక్షన్ మనం రెపో ట్రాన్సాక్షన్ అంటాం. రెపో అంటే రీపర్చేజ్ అగ్రిమెంట్. సో రీపర్చేజ్ అని ఎందుకు అంటున్నామంటే, ఇప్పుడు ఆర్బీఐ ఎంత ఫండ్స్ అయితే ఇస్తుందో, ఇప్పుడు అది దేని బేస్ చేసుకొని ఇస్తుంది, ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని బేస్ చేసుకొని. లెట్స్ సే ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఒక 100 కోట్ల వర్త్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొలేటరల్గా ఇస్తే ఆర్బీఐ దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఫండ్స్ ఇస్తుంది. దానికి 1 డే కావచ్చు, 2 డేస్ కావచ్చు, టైం పీరియడ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ ఎలా అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ రెపో రేట్. ఆర్బీఐ డిక్లేర్ చేసే రెపో రేట్ ఎంతైతే ఉంటుందో ఇది యాన్యువల్ రేట్. ఈ యాన్యువల్ రేట్ని 1 డేకి అయితే 1 డేకి, 2 డేస్ అయితే 2 డేస్కి, 1 వీక్ అయితే 1 వీక్కి దానికి తగ్గట్టుగా ఇంట్రెస్ట్ రేట్ని క్యాలిక్యులేట్ చేసి ఆ వడ్డీ కలిపి ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఈ ఫండ్స్ని తిరిగి చెల్లించాలి. తిరిగి చెల్లించినప్పుడు ఈ సెక్యూరిటీస్ మళ్ళీ వాళ్ళకి వచ్చేస్తాయి. సో అందుకే దీన్ని రెపో లేదా రీపర్చేజ్ అగ్రిమెంట్ అంటాం. ఎందుకు, ఏవైతే వీళ్ళు డాక్యుమెంట్స్ ఇచ్చారో సో ఆ డాక్యుమెంట్స్ని మళ్ళీ కొనుక్కుంటున్నారో, రీపర్చేజ్. ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఫండ్స్ తీసుకున్నారో అవే డాక్యుమెంట్స్ని మళ్ళీ రీపర్చేజ్ చేసుకుంటున్నారు. ఈ రీపర్చేజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తీసుకున్న ఫండ్స్కి ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఇస్తారు. దీన్ని మనం రెపో ట్రాన్సాక్షన్ అంటాం. ఈ రెపో ట్రాన్సాక్షన్ మీద వడ్డీ ఎంత అనేది రెపో రేట్ మీద ఆధారపడుతుంది. కాకపోతే ఇక్కడేంటి, వేరియబుల్ రేట్ రెపో రేట్. వేరియబుల్ రేట్ రెపో అంటే అర్థం ఏంటంటే ఇక్కడ రేట్ అనేది ఫిక్స్డ్ కాదు. మీరు ఇక్కడే మొత్తం వచ్చేసింది, రేట్ అనేది ఫిక్స్డ్ కాదు. కానీ రెపో ఎందుకు, ఇక్కడ కూడా ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి బ్యాంకులు డబ్బులు తీసుకుంటున్నాయి, బ్యాంకులకు డబ్బులు కావాలి, సో ఆర్బీఐ దగ్గరికి వెళ్తున్నాయి. సో దానికోసం ఆర్బీఐ ఏం చేస్తుంది, ఆక్షన్స్ కండక్ట్ చేస్తుంది. ఆక్షన్స్ అంటే అర్థం ఏంటి, పాట పాడడం అనమాట. ఇప్పుడు ఆర్బీఐ చెప్తుంది, నేను ఇప్పుడు 1,00,000 కోట్లు లేదా 50 లక్షల కోట్లు ఆర్ వాట్ ఎవర్ అమౌంట్, ఇక్కడ 50,000 crores, 50,000 కోట్లు నేను ఆఫర్ ఫర్ 50,000 crore ఉంది, నేను ఇప్పుడు ఫండ్స్ కావాలంటే ఇస్తాను అంటాను. అప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చిందనుకోండి. సో ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసి అందులో నాకు 1000 కోట్లు కావాలి, నేను ఎంత వడ్డీ, సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ వడ్డీ పే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హెచ్డిఎఫ్సి వచ్చింది, దానికంటే ఎక్కువ ఇస్తానండి. ఇంకొకరు వచ్చారు, దానికంటే ఎక్కువ ఇస్తానన్నారు. సో బ్యాంకుల మధ్య పోటీ అనమాట. సో ఆక్షన్ అవుతుంది, పాట అవుతుంది. దాన్ని బట్టి వాళ్ళు మేము ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తామని బిడ్ చేస్తారు. సో ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తాం అనుకునే వాళ్ళకి ఆర్బీఐ లోన్స్ ఇస్తూ ఉంటుంది. సో అలా ఇచ్చేదాన్ని వేరియబుల్ రేట్ రెపో అంటాం. మీకు అర్థమైందా? రెగ్యులర్ రెపో అనేది ఫిక్స్డ్ రెపో రేట్ ప్రకారమే ఇస్తుంది. వేరియబుల్ రేట్లో వీళ్ళ మధ్య బిడ్డింగ్ జరుగుతుంది. సో హూ ఎవర్ బిడ్స్ మోర్ వాళ్ళకి వెళ్తుంది. ఆర్బీఐ మినిమం అయితే ఆర్బీఐ ఫిక్స్ చేస్తుంది, మినిమం ఇంట్రెస్ట్ రేట్ ఆర్బీఐ ఫిక్స్ చేస్తుంది. దానిపైన వాళ్ళు ఎక్సెస్ బిడ్ చేస్తే ఆ ఫండ్స్ వాళ్ళకి వెళ్తుంటాయి. ఇది వేరియబుల్ రేట్ రెపో, వేరియబుల్ రేట్ రెపో అనేసి అంటాం. సిమిలర్గా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ వేరియబుల్ రేట్ రివర్స్ రెపో. వేరియబుల్ రేట్ రివర్స్ రెపో. సో రెపోకి ఆపోజిట్ రివర్స్ రెపో. సో రివర్స్ రెపోలో ఏం జరుగుతుంది మనకి, మళ్ళీ ఇందాక కేసే తీసుకుంటే ఇక్కడ ఆర్బీఐ ఉంది, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే బ్యాంక్స్ దగ్గర ఎక్సెస్ ఫండ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు బ్యాంక్స్ ఆ ఫండ్స్ ఆర్బీఐకి ఇస్తాయి, మీ దగ్గర పెట్టుకోండి అని. సో అందుకు ఆర్బీఐ హ్యాస్ టు పే ఇంట్రెస్ట్, దానికి ఆర్బీఐ వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయాలి. అయితే ఈ రివర్స్ రెపోలో లాజిక్ ఏంటి అంటే, బ్యాంకులు ఆర్బీఐ దగ్గర ఫండ్స్ పెట్టేటప్పుడు ఆర్బీఐ కూడా బ్యాంకులకి కొలేటరల్ ఇవ్వాలి, అది రూలు.
యాజ్ పర్ ఆర్బీఐ యాక్ట్ రివర్స్ రెపో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మీరు మీ దగ్గర ఉన్న ఎక్సెస్ ఫండ్స్ ఆర్బీఐ దగ్గర పెడితే ఈవెన్ ఫర్ దట్ ఆర్బీఐ హ్యాస్ టు గివ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ యాజ్ కొలెటరల్ ఇవ్వాల్సిందే. ఇది రూల్ అనమాట. సో ఈ రకంగా రివర్స్ రెపో ట్రాన్సాక్షన్ జరుగుతుంది. కొన్నాళ్ళు అయ్యాక ఈ రిక్వైర్డ్ టైం పీరియడ్ అయ్యాక ఈ బ్యాంకులు ఏం చేస్తాయి, ఈ పర్టికులర్ అమౌంట్ ఏదైతే ఉందో ఆర్బీఐ దగ్గర పెట్టాయో ఆ ఫండ్స్ని మళ్ళీ తిరిగి తీసుకుంటాయి. తిరిగి తీసుకున్నప్పుడు ఆర్బీఐ కొంత అమౌంట్ పే చేసి ఇస్తుంది, అంటే కొంత వడ్డీ యాడ్ చేసి ఇస్తుంది. ఆ వడ్డీ దేని మీద ఆధారపడుతుంది, రివర్స్ రెపో రేట్ పైన. ఇది నార్మల్గా జరిగే ట్రాన్సాక్షన్. అయితే రీసెంట్గా ఏం జరిగిందంటే ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే ఈ రివర్స్ రెపో అనేది పోయి దాని ప్లేస్లో స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ అనేది వచ్చింది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్. సో దీని ప్రకారం ఏంటంటే ఈ కొలేటరల్ రిక్వైర్మెంట్ని రిమూవ్ చేసేసారు. అంటే ఆర్బీఐ దగ్గర మీరు ఎప్పుడైనా ఫండ్స్ పెడితే కొలేటరల్ ఆర్బీఐ మీకు కొలేటరల్ ఇవ్వక్కర్లేదు, మీరు ఎంతన్నా ఫండ్స్ పెట్టుకోవచ్చు. ఎస్డి స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ ప్రకారం ఆర్బీఐ మీకు పే చేస్తుంది. సో మీరు మాత్రం కొలేటరల్ రిక్వైర్మెంట్ లేదు అని చెప్పి గవర్నమెంట్ ఆర్బీఐ యాక్ట్లో అమెండ్మెంట్ చేసి తీసుకురావడం జరిగింది. అయితే మీరు అడగొచ్చు సార్, అలాంటప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ న్యూస్లోకి ఎందుకు సార్ వచ్చింది ఇది వేరియబుల్ రేట్ రివర్స్ రెపో అని ఎందుకు అంటున్నారు సార్? ఇది ఫిక్స్డ్ రివర్స్ రెపో కాదు, వేరియబుల్ రేట్ రివర్స్ రెపో. వేరియబుల్ రేట్ రివర్స్ రెపో అంటే అర్థం ఏంటి, ఆర్బీఐ ఏమంటుందంటే మీ దగ్గర ఎక్సెస్ ఫండ్స్ ఉంటే చెప్పండి, నేను నా దగ్గర పెట్టుకుంటాను. ఇప్పుడు ఆర్బీఐ ఏమంటుందంటే ఐ ఆమ్ కండక్టింగ్ వేరియబుల్ రేట్ రివర్స్ రెపో ఆప్షన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎక్సెస్ ఫండ్స్. మీ దగ్గర డబ్బులు ఎక్కువైపోతే మీరు నా దగ్గరికి రావచ్చు, ఓకేనా. కోటక్ మహీంద్రా కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, మీ దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉంటే యూ కెన్ పార్క్ విత్ మీ అని చెప్పి ఆర్బీఐ అంటుంది. సో దానికోసం ఆర్బీఐ లిమిట్ పెడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆప్షన్లో చూస్తే ఇదిగోండి 1,00,000 కోట్లు. ఆర్బీఐ ఏం చెప్పిందంటే 1,00,000 కోట్ల వరకు నేను నా దగ్గర పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది. అందులో ఫస్ట్ టైం 50,000 కోట్ల వరకు ఒక 3-4 ఫేజుల్లో కండక్ట్ చేస్తుంది. ఒక 50,000 కోట్లు మీ దగ్గర ఎక్సెస్ ఫండ్స్ ఉంటే నాకు ఇవ్వండి, నేను తీసుకుంటానని ఆర్బీఐ అంటుంది. సో అప్పుడు ఆర్బీఐ ఏమంటుంది, ఒక 50,000 కోట్లు నేను తీసుకుంటాను, యూ కెన్ గివ్ ఇట్ టు మీ అంటుంది. ఎంత వడ్డీ రేట్ ఇస్తానంటుంది ఆర్బీఐ, అగైన్ అది వేరియబుల్ రేట్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఆప్షన్. అది ఆప్షన్ బేస్డ్. మీకు అర్థమవుతుందా? అది ఆప్షన్ బేసిస్ మీద నడుస్తుంది, ఆప్షన్ బేసిస్ మీద జరుగుతుంది. సో ఆప్షన్ బేసిస్ మీద జరుగుతుందంటే అర్థం ఏంటి, ఎవరైతే తక్కువ వడ్డీకి సిద్ధపడతారో, అంటే ఈ బ్యాంకుల్లో బ్యాంక్కి పోటీ అనమాట. ఎవరైతే తక్కువ వడ్డీ ఇచ్చినా మాకు పర్లేదు, మా డబ్బులు మీ దగ్గర పెట్టుకోండి అంటారో వాళ్ళవి ఆర్బీఐ తీసుకుంటుంది. ఆప్షన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పోటీ అనమాట. పోటీ పెట్టి ఎవరైనా అందరికంటే ఎవరైతే తక్కువకి ఇస్తారో, తక్కువ వడ్డీకి సిద్ధపడతారో అలాంటి వాళ్ళు ఆర్బీఐ డిపాజిట్ చేసుకుంటుంది. అదేంటి సార్ ఇందాక ఎక్కువ అన్నారు ఇప్పుడు తక్కువ అన్నారు? మీరు ఆర్బీఐ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. ఆర్బీఐ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఆర్బీఐ అప్పు ఇచ్చింది అనుకోండి, ఎవడు ఎక్కువ వడ్డీ ఇస్తానంటే వాడికి ఇస్తుంది. అదే ఆర్బీఐ డిపాజిట్ స్వీకరించింది అనుకోండి, ఎవడు తక్కువ వడ్డీకి ఓకే అనుకుంటే వాడికి ఇవ్వడానికి ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఎందుకు, తక్కువ వడ్డీకి ఒప్పుకున్నాడు అనుకోండి, ఆర్బీఐ తక్కువ వడ్డీ ఇచ్చినా సరిపోతుంది ఆ డిపాజిట్స్ పైన. సో ఇక్కడేమో ఇంట్రెస్ట్ తక్కువ వడ్డీకి ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళ దగ్గర డిపాజిట్స్ తీసుకుంటుంది, అమౌంట్ తీసుకుంటుంది. రెపోకి వచ్చేసరికి ఏమవుతుంది, ఎవడు ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయడానికి సిద్ధపడతాడో వాళ్ళకి ఇవ్వడానికి ఆర్బీఐ ఇష్టపడుతుంది. సో వేరియబుల్ రేట్కి మనకి ఫిక్స్డ్ రేట్లకి డిఫరెన్స్ ఏంటంటే, వేరియబుల్లో ఆ ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్డ్ కాదు, ఆప్షన్ ద్వారా అది డిటర్మైన్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఆర్టికల్ ద్వారా ఏంటంటే ఒకటే, వేరియబుల్ రేట్ రివర్స్ రెపో కావచ్చు, వేరియబుల్ రేట్ రెపో కావచ్చు, ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ నాట్ ఫిక్స్డ్, ఇట్ ఈస్ డిటర్మైన్డ్ వయా ఆప్షన్స్ అని గుర్తుపెట్టుకోండి. రెపో ట్రాన్సాక్షన్ లాజిక్, రివర్స్ రెపో ట్రాన్సాక్షన్ లాజిక్ అనేది అబ్సల్యూట్లీ సేమ్, అది మారదు. రివర్స్ రెపో అనగానే మళ్ళీ మనకి గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేవి మస్ట్ ఖచ్చితంగా ఉండాలి. రెపోలోనూ ఉండాలి, రివర్స్ రెపోలోనూ ఉండాలి. దేంట్లో అవసరం లేదు, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్లో గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్బీఐ కొలేటరల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ రివర్స్ రెపో చేశారంటే ఖచ్చితంగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్బీఐ కొలేటరల్గా ఇస్తుంది. నేను కొలేటరల్గా ఇస్తాను, మీ దగ్గర ఫండ్స్ ఉంటే నా దగ్గర పెట్టుకోవచ్చు అని ఆర్బీఐ చెప్పి చేసే ట్రాన్సాక్షన్స్ ఈ వేరియబుల్ రేట్ రివర్స్ రెపో ట్రాన్సాక్షన్స్. ఐ హోప్ యూ హ్యావ్ గాట్ ఇట్. సో నెక్స్ట్ చూడండి అమ్మ, S&P గ్లోబల్ రివైజెస్ అవుట్లుక్ ఆన్ ఇండియాస్ సావరీన్ రేటింగ్ టు పాజిటివ్. ఇక్కడ S&P గ్లోబల్ టు వాచ్ ఇండియాస్ ఫిస్కల్ గ్లైడ్ పాత్ ఫర్ రేటింగ్స్ అప్గ్రేడ్. 2 ఆర్టికల్స్ వచ్చాయి లాస్ట్ 1 వీక్లో S&P గ్లోబల్ నుంచి. సో S&P గ్లోబల్ ఏంటి, ఇట్ ఈస్ ఏ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. సో S&P గ్లోబల్ ఈజ్ ఏ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఏం చేస్తాయి, కంట్రీస్కి మరియు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్కి క్రెడిట్ రేటింగ్ ఇస్తాయి. క్రెడిట్ అంటే అర్థం ఏంటి, అప్పు, ఓకేనా. క్రెడిట్ రేటింగ్ అనేది బాగుంది అంటే
ఓకే, వాళ్ళ దగ్గర డబ్బులు పెడితే వాళ్ళు పక్కాగా తిరిగిస్తారు. అంటే ఆ కంపెనీ వాళ్ళు బాండ్ ఇష్యూ చేస్తే మనం కొనొచ్చు. వాళ్ళు బాండ్ ఇష్యూ చేసి ఎగ్గొట్టే టైపు కాదు, మనకి పక్కాగా వస్తాయి. వాళ్ళ ఫండమెంటల్స్ బాగున్నాయి, వాళ్ళ ఎకానమీ బాగుంది, వాళ్ళ జీడిపి బాగుంది, ఓకే, వాళ్ళ ట్యాక్స్ కలెక్షన్స్ బాగున్నాయి, వాళ్ళ అప్పులు తక్కువగానే ఉన్నాయి. అంటే అన్ని ఎకనామిక్ పారామీటర్స్లో వాళ్ళు చాలా బాగున్నారు అని చెప్పి ఇచ్చే ఒక రాజముద్ర లాంటిది క్రెడిట్ రేటింగ్ అనమాట. ఈ క్రెడిట్ రేటింగ్లో మనకి ప్రపంచవ్యాప్తంగా 3 పెద్ద కంపెనీస్ ఉన్నాయి. మూడీస్, S&P అండ్ ఫిచ్. ఈ 3 కూడా టాప్ 3 క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఇన్ ద వరల్డ్. ఇవి డిఫరెంట్ కంట్రీస్కి కూడా క్రెడిట్ రేటింగ్ అనేవి ఇస్తాయి. అయితే ఇందులో భాగంగా ఇండియాకి కూడా క్రెడిట్ రేటింగ్ అనేవి ఇచ్చాయి. సో అందులో S&P గురించి మనం మాట్లాడుతున్నాం. సో S&P వాళ్ళు ఇండియాకి ప్రజెంట్ ఇస్తున్న క్రెడిట్ రేటింగ్ ఏంటంటే BBB-. వాళ్ళు మనకి ఇస్తున్న క్రెడిట్ రేటింగ్ ఏంటమ్మా? BBB-. అంటే లోవర్ మీడియం గ్రేడ్ కింద S&P రేటింగ్స్ వాళ్ళు చెప్తున్నారు. ఫిచ్ వాళ్ళది, మూడీస్ కూడా సిమిలర్గానే ఉంది, BBB-. వాళ్ళ పేర్లు మారుతాయి అంతే. ఇక్కడేమో BAA3, ఇక్కడ BBB-. సో ఇద్దరు కూడా BBB-లోనే ఉన్నారు. లోవర్ మీడియం గ్రేడ్ రేటింగ్ అనేది ఇండియాకి ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఈ 3 క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ కూడా అలాగే ఉన్నాయి. బట్ ఇప్పుడు న్యూస్లో వచ్చింది S&P గ్లోబల్. అయితే S&P గ్లోబల్ వాళ్ళు BBB- ఇస్తూ దాంట్లో మళ్ళీ దే విల్ ఆల్సో టాక్ అబౌట్ సంథింగ్ కాల్డ్ అవుట్లుక్ కూడా మెన్షన్ చేస్తారు. ఈ అవుట్లుక్ అనేది ఇంతకుముందు ఏమన్నారంటే స్టేబుల్ అన్నారు, ఇప్పుడు దాన్ని రివైజ్ చేసి పాజిటివ్గా మార్చారు. సో ఇండియా యొక్క ఎకానమీ అవుట్లుక్ అనేది స్టేబుల్ నుంచి మేము పాజిటివ్కి రివైజ్ చేస్తున్నాము. ఇంతకుముందు స్టేబుల్గా ఉంది అని చెప్పారు. స్టేబుల్ అంటే బాగానే ఉన్నట్టు, కానీ పాజిటివ్ అంటే ఇంకా పాజిటివ్గా, ఇంకా మంచిగా చెప్తున్నట్టు అనమాట. పాజిటివ్గా ఉందని దాన్ని రివైజ్ చేయడం జరిగింది. కాకపోతే రేటింగ్ మాత్రం BBB- దగ్గరే ఉంచారు. దాన్ని అంతకంటే పైకి BBBకి లేదా అంతకంటే పైకి అప్గ్రేడ్ చేయలేదు. ఓకే, దీని గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే S&P గ్లోబల్ ఇది క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఏం చేస్తుంది? క్రెడిట్ రేటింగ్ అనేది ఇస్తుంది. రేటింగ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? క్రెడిట్ వర్దీనెస్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక, పాకిస్తాన్ లాంటివన్నీ కూడా ఈ కిందకు వచ్చేసాయి, జంక్ గ్రేడ్లోకి వచ్చేసాయి. ఇప్పుడు శ్రీలంక, పాకిస్తాన్ లాంటి కంట్రీస్ అని ఈ కేటగిరీలోకి వచ్చేసాయి కిందకి. ఎగ్జాక్ట్ ఏదనేది మీకు ఇక్కడ రాయలేదు, కానీ అలా అంటే అవి ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ కాదు, అంటే అక్కడ ఆ దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఉపయోగం లేదు, వాళ్ళ బాండ్స్కి క్రెడిట్ వర్దినెస్ తగ్గిపోయింది అని వీళ్ళు చెప్తున్నట్టు అనమాట. సో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు మనకి మంచి క్రెడిట్ రేటింగ్ ఇస్తే ఆ కంట్రీ పైన ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్కి ఒక పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది. సో ఈ దేశానికి ఇన్వెస్ట్మెంట్ రేటింగ్ బాగుంది, సో ఇక్కడ మనం పెట్టుబడులు పెట్టవచ్చు, ఇక్కడ మనం బిజినెసెస్ చేసుకోవచ్చు అన్న ఆలోచన అనేది వాళ్ళకి కలుగుతుంది. సో ఈ ఆర్టికల్ చూడండి. RBI స్పెసిఫైస్ ఫ్రేమ్వర్క్ ఫర్ SRO ఇన్ ఫిన్టెక్ ఫర్మ్స్. ఫిన్టెక్ అంటే అర్థం ఏంటి? ఫినాన్షియల్ టెక్నాలజీ ఫర్మ్. అంటే ఫినాన్స్లో టెక్నాలజీని ఉపయోగించే ఫర్మ్స్ లైక్ ఫోన్పే, గూగుల్ పే, టెక్నాలజీని ఉపయోగించి ఫినాన్షియల్ సర్వీసెస్ అందించేవన్నీ కూడా మనకి ఫిన్టెక్ ఫర్మ్స్ అవుతాయి. అయితే ఫిన్టెక్ ఫర్మ్స్ని రెగ్యులేట్ చేయడానికి ఇప్పుడు సరైన గైడ్ లైన్స్ అనేవి పూర్తి స్థాయిలో లేవు. RBIకి ఉన్న బ్యాండ్విడ్త్ సరిపోవట్లేదు. సో అందుకు RBI ఏం చెప్తుందంటే యూ కెన్ కమ్ అవుట్ విత్ సంథింగ్ కాల్డ్ సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ ఫర్ ఫిన్టెక్, SRO FT. అంటే మీ సెగ్మెంట్ని మీరే రెగ్యులేట్ చేసుకోండి. సో యూ బిగిన్ సంథింగ్ కాల్డ్ SRO FT అండ్ స్టార్ట్ ఇట్ యాజ్ ఎ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇందులో ఆల్రెడీ ఫినాన్షియల్ టెక్నాలజీలో ఉన్న పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అందరూ కూడా ఇందులో భాగం అవ్వచ్చు. ఎవరి వాటా కూడా 10% మించకూడదు. ఓకే, ఇందులో ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేస్తే ఇది ఫామ్ చేస్తున్నారో వాళ్ళ వాటా 10%కి మించి ఉండకూడదు. ఓకే, వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వచ్చు. సో SRO FT ఏం చేస్తుంది? సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ ఫర్ ఫినాన్షియల్ టెక్నాలజీ. ఇట్ షుడ్ వర్క్ ఆబ్జెక్టివ్లీ, అంటే ఎటువంటి బయాస్ లేకుండా, అర్థమవుతుందా? ఫ్యాక్చువల్ బేసిస్ మీద బయాస్ లేకుండా, ఒపీనియన్కి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఆబ్జెక్టివ్గా ఫంక్షన్ చేయాలి. అదేం చేయాలి? ఇట్ మస్ట్ కమ్అవుట్ విత్ గైడ్ లైన్స్. అంటే ఈ ఫినాన్షియల్ టెక్నాలజీ కంపెనీస్ ఎలా పనిచేయాలి దానికి కొన్ని గైడ్ లైన్స్ తీసుకురావాలి. ఈ గైడ్ లైన్స్ తీసుకురావడం కోసం, వీటన్నింటి కోసం సలహా ఇస్తూ RBI ఒక ఫ్రేమ్వర్క్ అనేది రిలీజ్ చేసింది. సో RBI రిలీజ్డ్ ఫ్రేమ్వర్క్. ఈ ఫ్రేమ్వర్క్కి లోబడి మీరు గైడ్ లైన్స్ ఫామ్ చేసి డిఫరెంట్ ఫినాన్షియల్ టెక్నాలజీ కంపెనీస్ అన్నీ కూడా ఆ గైడ్ లైన్స్ ఫాలో అయ్యేలాగా మీరు చూడాలి. ఈ SROని మళ్ళీ RBI ఓవర్సీ చేస్తుంది. ఓవర్సీ అంటే పర్యవేక్షిస్తుంది. సో RBI డైరెక్ట్గా ఓవర్సీ చేయకుండా ఒక SRO, సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ ఫామ్ చేసుకోమని చెప్తోంది. మీరే ఫామ్ చేసుకోండి, మీరే సూత్రాలు పెట్టుకోండి. అంటే మీ ఫిన్టెక్ ఫర్మ్స్ అనేవి ఎలా ఫంక్షన్ చేయాలి, ఏ రకంగా ఉండాలని మీరే సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసుకొని ఆ గైడ్ లైన్స్ తగ్గట్టుగా ప్రతి కంపెనీ కూడా పనిచేసేలాగా మీరు చూసుకోండి. యూ మస్ట్ ఎన్షూర్ దట్ ఎవ్రీ ఆర్గనైజేషన్ ఇన్ దట్ సెగ్మెంట్ వర్క్స్
అకార్డింగ్ టు ద గైడ్ లైన్ సెట్ బై యువర్ ఓన్ సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్. సో దాన్ని మేము ఓవర్సీ చేస్తామని ఆర్బీఐ చెప్తుంది. అయితే దీనికోసం ఆర్బీఐ ఇప్పుడు ఒక ఫ్రేమ్వర్క్ అనేది తీసుకొచ్చింది. ఈ ఎస్ఆర్ఓ ఎఫ్టీ అనేది ఎలా ఉండాలి, ఎంత పర్సంటేజ్ ఎవరికి ఎంత ఉండాలి, అది ఎలా ఫంక్షన్ చేయాలి, అది గైడ్లైన్స్ ఏ రకంగా ఇవ్వాలని ఒక బేసిక్ బ్రాడ్ లెవెల్ ఫ్రేమ్వర్క్ ఆర్బీఐ తీసుకొచ్చింది. ఓకేనా, అదమ్మా ఈ ఆర్టికల్ యొక్క ఓవరాల్ సారాంశం. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ఎట్ డబ్ల్యూటీఓ ఇండియా డిఫర్స్ రెస్పాన్స్ టు క్వైరీస్ ఆన్ డబ్ల్యూఎఫ్పి రైస్ ఎక్స్పోర్ట్. డబ్ల్యూటీఓ అంటే ఏంటి, మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఇండియా డిఫర్ అంటే ఏంటి, వాయిదా వేసింది, పోస్ట్ పోన్. ఏంటి పోస్ట్ పోన్ చేసింది, రెస్పాన్స్ టు క్వైరీస్ ఆన్ డబ్ల్యూఎఫ్పి రైస్ ఎక్స్పోర్ట్స్. డబ్ల్యూఎఫ్పి అంటే అర్థం ఏంటి, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. సో డబ్ల్యూఎఫ్పిలో ఈ ప్రోగ్రాంలో దెర్ ఇస్ సంథింగ్ కాంపోనెంట్ కాల్డ్ రైస్ ఎక్స్పోర్ట్స్. సో ఈ రైస్ ఎక్స్పోర్ట్స్ కాంపోనెంట్లో ఇండియా పార్టిసిపేట్ చేయట్లేదు అని కంప్లైంట్. సో మీకు ఒకసారి వెనక్కి వెళ్తే ఒకసారి స్టోరీ చూడండి, ఇక్కడ నీట్గా రాశారు. ఎట్ ది డబ్ల్యూటీఓస్ 12th మినిస్టీరియల్ కాన్ఫరెన్స్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మనకి 1995లో ఏర్పాటు చేయబడింది. 1995 1 January ఏర్పాటు చేయబడింది. ఇది ఏంటిది, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాల మధ్య ట్రేడ్ ఎలా జరగాలి అని చెప్పి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తుంది డబ్ల్యూటీఓ. సో ఇది ఒకటి గుడ్స్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సర్వీసెస్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించినవి కూడా తయారు చేస్తుంది. సో వీటికి సంబంధించిన అగ్రిమెంట్సే గ్యాట్ అంటాము గుడ్స్కి, దీనికి గ్యాట్స్, దీనికి వచ్చేసి ట్రిప్స్. ఈ మూడు కూడా ఈ మూడింటికి సంబంధించిన డిఫరెంట్ అగ్రిమెంట్స్ అప్రూవ్డ్ డబ్ల్యూటీఓ. డబ్ల్యూటీఓలో హైయెస్ట్ లెవెల్ డెసిషన్ మేకింగ్ బాడీని మనం మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అంటాం. సో మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఈజ్ ద హైయెస్ట్ లెవెల్ డెసిషన్ మేకింగ్ బాడీ. సో ఇది ఎవ్రీ 2 yearsకి మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో ఆ కంట్రీ యొక్క కామర్స్ మినిస్టర్ జనరల్గా పార్టిసిపేట్ చేస్తారు. డిఫరెంట్ కంట్రీస్కి చెందిన కామర్స్ మినిస్టర్స్ పార్టిసిపేట్ చేస్తారు. అలా 12th మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందంటే మనకి జెనీవాలో జరిగింది 2022లో. 2024లో 13th జరిగింది. 2024లో 13th మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఇట్ హ్యాపెండ్ ఇన్ అబుదాబి. 12th జెనీవాలో జరిగింది. సో జెనీవాలో జరిగిన మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో డబ్ల్యూటీఓ మెంబర్స్ ఏం అప్రూవ్ చేశారు, ఎ డెసిషన్ టు ఎగ్జెంప్ట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎ డెసిషన్ టు ఎగ్జెంప్ట్ ది డబ్ల్యూఎఫ్పిస్ హ్యుమానిటేరియన్ ఫుడ్ పర్చేజెస్ ఫ్రమ్ ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ప్రపంచంలో ఫుడ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేయడం కోసం, ఫుడ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేయడం కోసం చాలా పేద దేశాలకి ఫుడ్ని సప్లై చేస్తుంది. ఫుడ్ సప్లై చేస్తుంది అనమాట. మరి ఫుడ్ సప్లై చేయాలంటే ఫస్ట్ ఫుడ్ పర్చేజ్ చేయాలి కదా, కొనుక్కోవాలి కదా. సో మరి కొనుక్కోవాలంటే ప్రపంచ దేశాల్లో రైస్ ఎక్కువగా పండించే దేశాలు ఎక్స్పోర్ట్ చేయాలి కదా. మరి కొన్ని దేశాలు ఎక్స్పోర్ట్స్ పైన రెస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు అప్పుడు డబ్ల్యూఎఫ్పి ప్రోగ్రామ్స్కి కూడా ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలని రెస్ట్రిక్షన్స్ అనేవి వచ్చేస్తాయి. కానీ డబ్ల్యూటీఓ 12th మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్లో ఏం డిసైడ్ చేశారంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి చేసే ఎక్స్పోర్ట్స్ అనేవి హ్యుమానిటేరియన్ కాస్ట్తో చేసేవి. అలాంటి వాటికి ఎక్స్పోర్ట్స్ చేసేటప్పుడు రెస్ట్రిక్షన్ గవర్నమెంట్ వైపు నుంచి రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు. ఎక్స్పోర్ట్ రెస్ట్రిక్షన్స్ నుంచి దానికి ఎగ్జంప్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇండియా ఇనీషియల్గా దానికి ఒప్పుకుందా అంటే ఇనీషియల్గా కొంచెం ఈ డెసిషన్ తీసుకోవడం యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేదు. బట్ ఫైనల్లీ ఇట్ హాస్ గివెన్ ఇట్స్ కన్సెంట్. చివరికి ఇండియా కూడా ఈ డెసిషన్కి తన అప్రూవల్ అనేది ఇచ్చింది. సో అప్రూవల్ ఇచ్చింది అర్థం ఏంటి, ఇప్పుడు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కోసం రైస్ అవసరం అయితే ఇండియా ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పి రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు. ఇది దీని యొక్క సారాంశం. ఇది ఓవరాల్గా దీని యొక్క సారాంశం అనమాట. అయితే ఏమైందంటే మనకి ఇండియా దీనికి ఒప్పుకుంది కదా, అయినప్పటికీ కూడా ఏమవుతుందంటే మనకి ఇండియా యొక్క డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఆఫ్ ఇండియా హ్యాడ్ రిసీవ్డ్ రిక్వెస్ట్ టు ఎలో ఇండియాస్ రైస్ ఎక్స్పోర్టర్స్ టు ఎంగేజ్ ఇన్ డబ్ల్యూఎఫ్పిస్ రైస్ టెండర్ ప్రాసెస్ విచ్ వాజ్ డెనైడ్. ఇది న్యూస్ రిపోర్ట్స్. అంటే ఇండియా యొక్క డీజీఎఫ్టీకి రిక్వెస్ట్లు వచ్చాయి. ఏంటది, టు అలో ఇండియాస్ రైస్ ఎక్స్పోర్టర్స్ టు ఎంగేజ్ ఇన్ డబ్ల్యూఎఫ్పిస్ రైస్ టెండర్ ప్రాసెస్. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వాళ్ళు రైస్ టెండర్ ప్రాసెస్ పెట్టినప్పుడు అందులో పార్టిసిపేట్ చేయడానికి మన ఎక్స్పోర్టర్స్ని అలో చేయమని చెప్పి డీజీఎఫ్టీకి అప్రూవల్ పెడితే డీజీఎఫ్టీ డెనై చేసింది.
అంటే అర్థం ఏంటి, ఇండియా ఈజ్ నాట్ అలోయింగ్ ద రైస్ ఎక్స్పోర్టర్స్ టు పార్టిసిపేట్ ఇన్ WFP. అది WTOలో మనం ఏదైతే ఒప్పుకున్నామో 12th మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో దాన్ని ఫాలో అవ్వకపోవడమే కదా, దీనిపైన మీ సమాధానం చెప్పాలి అని వివిధ దేశాలు ఇండియాని క్వశ్చన్ చేశాయి. ఆ క్వశ్చన్ చేస్తే దానికి రెస్పాన్స్ ఇంకా ఇండియా ఇవ్వలేదు, అదే అడుగుతుంది. ఇట్ డిఫర్స్ రెస్పాన్స్ టు క్వైరీస్. ఆ క్వైరీస్కి రెస్పాన్స్ అనేది వాయిదా వేసింది, ఇంకా రెస్పాన్స్ ఇవ్వలేదు. అది ఈ న్యూస్ ఆర్టికల్ యొక్క ఓవరాల్ సారాంశం. చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ చూడమ్మా. మోర్ రోడ్ ప్రాజెక్ట్స్ అండ్ హయ్యర్ టోల్ రెవెన్యూ బూస్ట్ ది ఇంట్రొడక్షన్ ఆఫ్ INVITs. సో వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ INVIT. INVITs ఎలా ఫంక్షన్ చేస్తాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. లెట్స్ సే దేర్ ఇస్ ఎ రోడ్ ప్రాజెక్ట్. ఒక రోడ్ ప్రాజెక్ట్ ఉందనుకోండి. ఈ రోడ్ ప్రాజెక్ట్ ఒక కార్పొరేట్ కంపెనీ లెట్స్ సే L&T టేకప్ చేసింది అనుకోండి. సో రోడ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి చాలా సంవత్సరాలు పడుతుంది, చాలా అండ్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అవసరం. ఇదంతా కంప్లీట్ చేసాక వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి? టోల్స్ ద్వారా వస్తాయి. టోల్ ద్వారా ఇన్కమ్ వస్తుంది. కానీ టోల్ ద్వారా ఇన్కమ్ వచ్చేసరికి టైం పడుతుంది. ఈ లోపు చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయాలి. జెండాకి ఇలా ఉంటుంది. అలాగే పవర్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అంటే ఇలాంటి రోడ్డువి, పవర్, డ్యాములు, ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్నిటి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి అంటాం. అయితే ఈ INVIT ఏం చేస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఫంక్షన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు L&T తీసుకోండి. L&T వాళ్ళు ఒక పెద్ద రోడ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు. ఈ రోడ్ ప్రాజెక్ట్ కోసం లెట్స్ సే వాళ్ళు 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. అండ్ ఈ ప్రాజెక్ట్ నౌ ఇట్ స్టార్టెడ్ జనరేటింగ్ రెవెన్యూ. మెల్లగా రెవెన్యూ జనరేట్ చేయడం స్టార్ట్ అయింది. ఎలా వస్తుంది? టోల్ ద్వారా రెవెన్యూ వస్తుంది. అయితే ఈ 5,000 కోట్లు రికవర్ అవడానికి L&T వాడికి చాలా టైం పడుతుంది. ఓవరాల్గా L&Tకి మంచిదే, కానీ ఇది రికవర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే మెల్లమెల్లగా టోల్ చేసి చాలా టైం పడుతుంది. ఇప్పుడు L&T వాడు ఇంకో ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటే డబ్బులు ఇక్కడ ఏమైపోయి స్టక్ అయ్యాయి. అలా కాకుండా ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ అయిన ఈ రోడ్ ప్రాజెక్ట్ అనేది ఏదైతే ఉందో, ఈ ప్రాజెక్ట్ని ప్రాజెక్ట్ లాగా వేరే వాళ్ళకి అమ్మగలిగితే ఎలా ఉంటుంది? మీరు అర్థమవుతుందా మీకు? కంప్లీట్ అయిపోయిన ఈ ప్రాజెక్ట్ని ఇఫ్ L&T కెన్ సెల్ ఇట్ ఆఫ్ టు సమ్వన్, హౌ విల్ ఇట్ బి? థింక్ చేయండి ఒకసారి. ఇక్కడ మనకి INVITలు పనిచేస్తాయి. నౌ ఇక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనేది ఉంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనేది ఏం చేస్తుందంటే, ఇట్ పూల్స్ మనీ ఫ్రమ్ పీపుల్, అంటే మనలాంటి ఇండివిజువల్స్ దగ్గర జస్ట్ లైక్ ఎ మ్యూచువల్ ఫండ్ ఇది ప్రజల దగ్గర మనీ పూల్ చేస్తుంది. IPO ఇష్యూ చేసి, ఇట్స్ నాట్ ఏ మ్యూచువల్ ఫండ్ కానీ ఆ రకంగా అనుకోండి, పోనీ ఒక IPO లాగా ఇష్యూ చేసి ప్రజల దగ్గర హ్యూజ్ మనీని పూల్ చేసి ఈ అమౌంట్తో ఈ ప్రాజెక్ట్ని కొనేసింది అనుకోండి. సో ప్రాజెక్ట్ని కొనేసినప్పుడు ఏమవుతుంది? ఈ ప్రాజెక్ట్కి టోల్ ద్వారా వచ్చే రెవెన్యూ ఏదైతే ఉంటుందో ఆ రెవెన్యూ ఈ INVITకి వస్తుంది. సో ఈ అమౌంట్ ఎవరికి వెళ్తుంది? L&Tకి వెళ్తుంది. L&T వాడు ఆ డబ్బులతో ఇంకో ప్రాజెక్ట్ టేకప్ చేసుకోవచ్చు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏమవుతుంది? వాడికి మనీ ఫ్రీ అవుతుంది. వాడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ విత్ ప్రాఫిట్ వాడు అమ్మేసుకుంటాడు, ప్రాజెక్ట్ని అమ్మేశాడు. సో హీ హెస్ గాట్ హిస్ మనీ బ్యాక్. సో ఆ మనీతో వాడు వేరే చోట మళ్ళీ పెట్టుబడి పెట్టుకుంటాడు, ఇంకో ప్రాజెక్ట్ టేకప్ చేస్తాడు. మరి INVIT ఏం చేసింది? ఆల్రెడీ రెడీ అయిపోయిన ప్రాజెక్ట్ని కొనేసింది. సో మరి ఎందుకు కొన్నదంటే టోల్ నుంచి డబ్బులు వస్తాయి కాబట్టి. సో స్టడీ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ అక్కడ నుంచి మనకు వస్తుంది కాబట్టి, అనేది వస్తుంది కాబట్టి పెట్టుబడి పెట్టి కొనేశాడు. అయితే మన పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ INVITలో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, దీని యొక్క యూనిట్స్ ఎవరైతే వాళ్ళు ఇష్యూ చేసిన యూనిట్స్ ఎవరైతే కొన్నారో వాళ్ళందరూ పూల్ చేసిన మనీతో కొన్నాడు. మరి ఈ ప్రాజెక్ట్ మీద హక్కు ఎవరికి వస్తుంది? ఈ ఇన్వెస్టర్స్కి వస్తుంది. ఇన్వెస్టర్స్ ఎందుకు కొన్నారు? దాని నుంచి లాభం వస్తుందని. ఎలా వస్తుంది లాభం? ఈ టోల్ గేట్ ద్వారా వచ్చే రెవెన్యూ ఏదైతే ఉంటుందో ఆ రెవెన్యూ అనేది ఇన్వెస్టర్స్కి షేర్ చేయాల్సిందే. మీకు ఏదైతే వస్తుందో అందులో 90% ఆఫ్ రెవెన్యూ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా ఇన్వెస్టర్స్కి ఏం చేయాలి? డిస్ట్రిబ్యూట్ చేసేయాలి. సో ఇట్స్ లైక్ L&T వాడు క్రియేట్ చేసిన రోడ్ ప్రాజెక్ట్లో నేను ఇన్వెస్ట్ చేసినట్టే. ఇప్పుడు ఆ రోడ్ ప్రాజెక్ట్ని ఏ INVIT కొనేసిందో ఆ INVITలో నేను యూనిట్స్ కొన్నానంటే ఒక రకంగా నేను ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసినట్టే లెక్క. సో దాంట్లో టోల్ గేట్ ద్వారా వచ్చే ఫండ్స్ నాకు కూడా వస్తాయి, ఆ ఇన్కమ్ నాకు కూడా వస్తుంది.
అర్థమైందా? ఒకవేళ రేపు పొద్దున రోడ్ ప్రాజెక్ట్ వాల్యూ పెరిగితే ఐఎన్విఐటీలో మన యూనిట్స్ లేదా షేర్ యొక్క వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. సిమిలర్గా మనకి ఆర్ఈఐటీస్ అని ఉంటాయి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు. ఇవి కూడా అలాగే ఫంక్షన్ చేస్తాయి. ఇక్కడ మనకి రోడ్ ప్రాజెక్ట్ ప్లేస్లో మీరు ఏమనుకుంటారంటే ఒక పెద్ద కమర్షియల్ స్పేస్ అనుకుంటారు. కమర్షియల్ బిల్డింగ్ అనుకోండి, కమర్షియల్ బిల్డింగ్. సో లెట్స్ సే ఇది 1000 కోట్లు వర్త్ కమర్షియల్ బిల్డింగ్. దీని నుంచి మనకి మంత్లీ రెంటల్ ఇన్కమ్ అనేది వస్తుంది అనుకుందాం. మనకి మంత్లీ రెంటల్ ఇన్కమ్ అనేది దీని నుంచి వస్తుంది అనుకోండి. మీకు అర్థమవుతుందా? మంత్లీ రెంటల్ ఇన్కమ్ వస్తుంది. సో ఓవరాల్గా మనకి సంవత్సరానికి లెట్స్ సే ఒక 70 crores మనకి దీని నుంచి రెంటల్ ఇన్కమ్, ఇయర్కి 70 crores రెంటల్ ఇన్కమ్ వస్తుంది అనుకోండి. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఏం చేస్తుందంటే ఇలాంటి దాన్ని కొనేస్తుంది. దాన్ని కొనేసేటప్పుడు ఏమవుతుంది, దీన్ని ఎవరైతే ఒరిజినల్గా మేనేజ్ చేస్తారో వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి, ఫండ్స్ వచ్చేస్తాయి. సో ఈ ట్రస్ట్కి దీని మీద కంప్లీట్ హక్కులు వస్తాయి. హక్కులు వచ్చేంటి అర్థం ఏంటి? ఈ 70 కోట్ల రెంటల్ ఇన్కమ్ కూడా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్కే వస్తుంది. మరి వీళ్ళు ఇష్యూ చేసిన యూనిట్స్ ఎవరైతే కొనుక్కున్నారో ఇన్వెస్టర్స్, వాళ్ళందరికీ కూడా ఈ 70 కోట్ల మీద హక్కు వచ్చేస్తుంది. అలాగే ఈ ఓవరాల్ ప్రాపర్టీ మీద కూడా ఆస్తి వస్తుంది. అంటే నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు పెద్ద పెద్ద కమర్షియల్ స్పేస్లో పెట్టుబడి పెట్టాలంటే మనం పెట్టుబడి పెట్టలేకపోవచ్చు. మనలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు, స్టాక్ మార్కెట్కి వెళ్ళి ఆర్ఈఐటీస్ కొనుక్కోవచ్చు. సో ఆర్ఈఐటీస్ మనం కొనుక్కుంటే ఆ ఆర్ఈఐటీ అనేది ఏ కమర్షియల్ స్పేస్ని మేనేజ్ చేస్తుందో దానికి మనం కూడా హక్కుదారులు అవుతాం. అంటే మనం ఎన్ని యూనిట్స్ కొంటే దానికి తగ్గట్టు మన హక్కు అనేది ఆధారపడుతుంది. సో దాని మీద వచ్చే రెంటల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ రెంటల్ ఇన్కమ్ వాడు మనకి షేర్ చేస్తాడు. సో మనం ఒక కమర్షియల్ స్పేస్ కొనుక్కొని నెల రెంట్ తీసుకోవాలని అనుకుంటే ఈ పని మనం చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి పెద్ద ఊర్లో కమర్షియల్ స్పేస్ అంటే కోట్లలో పెట్టాలి, మనం పెట్టలేం. ఇక్కడ మనం వేలల్లో లక్షల్లో పెట్టి కూడా మనం కొనుక్కోవచ్చు. మనం ఎంతైతే కొన్నామో దానికి తగ్గట్టుగా వచ్చే రెంట్లో మనకి షేర్ అనేది ఇస్తారు. సో ఆర్ఈఐటీస్, ఐఎన్విఐటీస్ అనేవి ఎక్సలెంట్ టూల్స్ ఫర్ రిటైల్ ఇన్వెస్టర్స్ టు గెట్ ఇన్ టు స్టాక్ మార్కెట్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. సో ఇవి ఇప్పుడు పెరుగుతున్నాయి. మోర్ రోడ్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి అలాగే టోల్ రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి ఐఎన్విఐటీస్ మోర్ అండ్ మోర్ ఐఎన్విఐటీస్ అనేవి వస్తున్నాయి. సో వీటిని తీసుకొచ్చి వీటి ద్వారా ఆ ప్రాజెక్ట్స్ని కొనేసి ఆ కంపెనీ వాడికి మనీ ఫ్రీ అయిపోతుంది. సో కొన్న ఐఎన్విఐటీస్లో ఎవరైతే జనాలు పెడతారో వాళ్ళకి ఆ టోల్ గేట్ ద్వారా, ఐఎన్విఐటీ అయితే టోల్ గేట్ ద్వారా వచ్చే ఇన్కమ్, ఆర్ఈఐటీ అయితే రెంటల్ ఇన్కమ్ వీళ్ళు తీసుకుంటారు. ఓకే, ఇది మనకి భారతదేశంలో రీసెంట్గా పెరుగుతున్న ట్రెండ్ అనమాట. సో నెక్స్ట్ ఆర్టికల్, సెబీ ఫార్మ్స్ ప్యానల్ టు రివ్యూ ఎకనామిక్ స్ట్రక్చర్ ఆఫ్ క్లియరింగ్ కార్పొరేషన్. సో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ క్లియరింగ్ కార్పొరేషన్. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ CCIL, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. మీకు స్టాక్ మార్కెట్లో అంటే క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటో మీకు చెప్తాను, క్లియరింగ్ కార్పొరేషన్ అంటే చెప్తాను. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో నేనున్నాను, ఐఎమ్ ఏ బయర్. ఇక్కడ ఒక సెల్లర్ ఉన్నాడు, హీ ఈజ్ ఏ సెల్లర్. సో హీ హోల్డ్ సంథింగ్ కాల్డ్ ఇన్ఫోసిస్ షేర్స్. ఇన్ఫోసిస్ షేర్స్ ఉన్నాయి ఈయన దగ్గర. అండ్ ఐ వాంట్ ఇన్ఫోసిస్ షేర్స్. నాకు ఇన్ఫోసిస్ షేర్స్ కావాలి అనుకోండి, నాకు కావాలి, వాడి దగ్గర ఉన్నాయి. ఓకే, నేనేమో ఓకే, సో ఇద్దరం స్టాక్ మార్కెట్లో ఉన్నాము. నేను నా స్టాక్ బ్రోకర్ ద్వారా, నాది లెట్స్ సే జీరోదా, ఇది నా స్టాక్ బ్రోకర్ అంటే నా యాప్. స్టాక్ మార్కెట్లో నేను పర్చేజెస్ సేల్ చేయడానికి నా దగ్గర ఉన్న యాప్ జీరోదా. వాడి దగ్గర లెట్స్ సే 5paisa.com, ఇది కూడా ఒక యాప్. వాడు ఈ యాప్ ద్వారా లాగిన్ అయ్యాడు, నేను ఈ యాప్ ద్వారా లాగిన్ అయ్యాము. సో ఈ ఇన్ఫోసిస్ స్టాక్ ఏమో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది అనుకుందాం. సో ఇప్పుడు బయ్యర్ ఏం చేస్తాడంటే నాకు ఒక 10 ఇన్ఫోసిస్ షేర్లు కావాలని ఆర్డర్ పెట్టాడు. వీడి దగ్గర 10 ఉన్నాయి. సో ఆ 10 షేర్లు వీడు అమ్మేశాడు, వాడు కొనేశాడు. అర్థమైందా? వీడు అమ్మాడు, వాడు కొనేశాడు, అయిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఈ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇమీడియట్గా ఏం జరుగుతుందో తెలుసు మనకి, ఈ 10 షేర్లు ఇక్కడ డిడక్ట్ అయిపోతాయి. వాడు అమ్మేశాడు కాబట్టి డిడక్ట్ అయిపోతాయి. వీడు కొన్నాడు కాబట్టి వీడి దగ్గర అమౌంట్ డిడక్ట్ అయిపోతుంది. 10 షేర్లకి తగ్గ అమౌంట్ ఇక్కడ డిడక్ట్ అయిపోతుంది. 10 షేర్లకి తగ్గ షేర్స్ ఇక్కడ డిడక్ట్ అయిపోతాయి. చాలా జాగ్రత్తగా వినండి. బయ్యర్కి సెల్లర్ తెలియదు, సెల్లర్కి బయ్యర్ తెలియదు. సో వీళ్ళిద్దరి మధ్యలో క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉంటుంది. క్లియరింగ్ కార్పొరేషన్ అంటాం. సో క్లియరింగ్ కార్పొరేషన్ ఏం చేస్తుందంటే వీడి దగ్గర కలెక్ట్ చేసుకున్న షేర్స్ తీసుకుంటుంది, వీడి దగ్గర కలెక్ట్ చేసుకున్న అమౌంట్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత వెరిఫికేషన్ చేసి ఈ అమౌంట్ని ఆ సెల్లర్కి ఇచ్చేస్తుంది, ఈ షేర్స్ని బయ్యర్కి ఇచ్చేస్తుంది. సో క్లియరింగ్ కార్పొరేషన్ అనేది మధ్యలో ఉంటుంది, రెండింటికి మధ్యలో ఉండి ఇద్దరి మధ్య ఇష్యూ రాకుండా సార్ట్ అవుట్ చేసి
కొన్నవాడికి షేర్స్, అమ్మిన వాడికి మనీ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూసేదాన్ని మనం క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, క్లియరింగ్ కార్పొరేషన్స్ అంటాము. ఇండియాలో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ CCIL, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఈ క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, క్లియరింగ్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎకనామిక్ స్ట్రక్చర్ రివ్యూ చేయడానికి సెబీ ఒక ప్యానెల్ ఫామ్ చేసింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ప్యానెల్ అనేది ఫామ్ చేశారు. అది న్యూస్. So if you are a UPSC aspirant or a groups aspirant, if you want to pick up your subject in economy, you can directly take my UPSC economy courses separately. కంప్లీట్ ప్రోగ్రామ్ నాకు అవసరం లేదు, ఓన్లీ ఎకానమీ క్లాసెస్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు. కేవలం 5,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిటీతో ఈ ప్రోగ్రామ్ అందిస్తున్నాం. ఎండ్ టు ఎండ్ నేనే క్లాసెస్ కవర్ చేస్తాను. ఇందులో క్లాసెస్తో పాటు యూ విల్ ఆల్సో గెట్ PDFs. కంప్లీట్గా నేనే తయారు చేసిన మీకు నోట్స్ అనేది కూడా మీ క్లాసెస్తో పాటు వస్తుంది. ప్లస్ UPSC PYQs, చాప్టర్ వైజ్ PYQs కూడా అందులో యాడ్ అయి ఉంటాయి. క్లాసెస్, PDFs, PYQsతో సహా మీకు కంప్లీట్గా PYQs అంటే PDF రూపంలోనే ఆ చాప్టర్లోనే చాప్టర్ వైజ్ PDFs కూడా ఉంటాయి. సో మీకు నీట్గా క్లాసెస్ విని దాంతోనే మీరు PYQs కూడా సాల్వ్ చేసి మీ సబ్జెక్ట్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. దట్ టు ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిటీ, అంటే ప్రతి ఇయర్ కూడా మీకు అది ఉపయోగపడుతుంది, ఒక్కసారితో ఆగిపోతుంది.